జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మీద ఆయన ఒక ట్వీట్ చేశారు. దీన్ని మాట్లాడిన తర్వాత చాలా క్లియర్గా దీని గురించి మాట్లాడుకుందాం. అయితే లాస్ట్ వరకు చూడండి. ఐ ఆమ్ షాక్డ్ టు నో అబౌట్ ద ఫైర్ యాక్సిడెంట్ at a school in Singapore which Pawan Kalyan Garu son Mark Shankar got injured, and throughout with our family this difficult time, wishing him a shift and complete recovery అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీని మీద కొంతమంది జనసేన వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా, ఎలాంటి శత్రువు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు స్పందించడం కూడా అంత బాగా స్పందిస్తారు. జగనన్నలో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది. ఇలాంటివి ఇంకా లవ్ యూ అన్నా, ఇంకొకటన్నా ఇది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ట్వీట్ గురించి చదువుతా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్హత ఉంది ఇలాంటి ట్వీట్ చేయటానికి కానీ, అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు తలవటానికి కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి కానీ, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేనటువంటి నీచమైనటువంటి సంస్కృతి సంబంధించినటువంటి సాంప్రదాయాలకు నిలువెత్తు నాయకుడిగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇదే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా తలవటానికి ఇష్టపడలేదు కదా. దత్తపుత్రుడనో ఇంకొకటనో అని మురిగించారు కదా. ఇదే పిల్లల్ని బోరుగడ్డ అనిల్ చేత, సైకో పోసాని కృష్ణమురళి చేత అత్యంత హీనమైనటువంటి భాషను లకారాలతో పిల్లల్ని ఏదో చేసేస్తానని వాగించినటువంటి వ్యక్తివి నువ్వు కాదా? నువ్వు షాక్ అయ్యావా? ఏ రకంగా షాక్ అయ్యావు? ఎంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతిని ఇన్నేళ్లుగా నువ్వు తీసుకొస్తూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి, మీరు షాక్ అయ్యారు అంటే ఏ రకంగా ఆనుకోవాలి? మీలో ఏ మాత్రమైనా సరే మానవత్వం అనేది ఉందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది అన్నలో మానవత్వం బాగుంది అంటే ఏ కోసానా కూడా కనిపించదు. పవన్ కళ్యాణ్ గారి మీద బెంగళూరు ప్యాలెస్లో ఎన్ని కుట్రలు పన్నారు మీరును, సజ్జల కావచ్చు, మీ టీం అందరూ కలిసి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎన్నో విధాలుగా మానసికంగా, శారీరకంగా ఎన్ని రకాలుగా మీరు పవన్ కళ్యాణ్ గారిని హింసించారు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యల్ని, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని కార్లు మారుస్తున్నామని చెప్పినటువంటి వాగినటువంటి నోరే కదా ఈ ట్వీట్ చేసింది. అంటే నిజంగా అంటే మీలో మానవత్వం ఉందా అని నేనైతే అస్సలు అనుకోను. ఎందుకంటే సొంత తల్లిని, చెల్లిని మెడబట్టుకుని గోడకేసి గుద్ది బయటికి గెంటేసినటువంటి వ్యక్తి దగ్గర మానవత్వం ఏ రకంగా ఉంటుంది అనేది నాకైతే తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ, వాళ్ళ పిల్లల పేర్లు కానీ ఎటువంటి అర్హత లేదు అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, పోసాని కృష్ణమురళి అనే ఒక సైకోని సమాజంలోకి తీసుకొచ్చింది ఎవరు? పెంచి పోషించి సమాజంలో గొడవలు సృష్టించే విధంగా ఆయనకి రచన అంటే దర్శకత్వం అండ్ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, ప్రత్యేకంగా వాళ్ళ పిల్లల్ని అత్యంత హీనంగా తిట్టిపించింది ఎవరు? బోరుగడ్డ అనిల్ లాంటి ఇంకొక సైకోని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళి ఏదో చేసేస్తానన్నటువంటి మాట్లాడడానికి కూడా చాలా దారుణంగా ఉంది. అలాంటి నాయకుడు గురించా, అలాంటి నాయకుడి నోటి వెంట మార్క్ శంకర్ గురించి మాట్లాడేటువంటిదా? షాక్కు గురయ్యాడంటే ఏ షాక్కు గురయ్యాడు? అసలు మానవత్వం అంటే ఏ మాత్రం దానికి అసలు దాని పేరేంటో కూడా పలకటం కూడా చేత కాని ఒక వ్యక్తి దగ్గర మానవత్వం ఎలా ఉంటుంది అనుకోవాలి. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చెప్పారు ప్రెస్ మీట్లోనే. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు.
థ్యాంక్ యూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది ఆయన సంస్కారం. గతంలో ఎన్నోసార్లు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారి మీద సాక్షికి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఆ తర్వాత ఎన్ని తప్పుడు రాతలు, ఎన్ని తప్పుడు కూతలు, ఇప్పటికీ స్టిల్లు ఆ కుటుంబం మీద, ఆ ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మీలాంటి సైకో బ్యాచ్ని పంపించి, ఎంతోమందిని పంపించి, ఎన్ని తప్పుడు రాతలు రాసినటువంటి ఆ చేతితోనేనా ఈ ట్వీట్ చేసింది? నిజంగా అసలు ఏమాత్రమైనా సరే అర్హత ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రం నాకైతే ఆయన ఒక మనిషిలానే ట్రీట్ చేయటం నాకు నచ్చట్ల. ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభిమానులు ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇష్టం, కానీ నాకైతే ఆయనలో ఎక్కడ కూడా మానవత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి డిక్షనరీలో లేదండి. ఆయన బ్లడ్లో లేదు. ఆయనకి సంపాదిస్తూ దాచుకోవడం కోసం దాంట్లో ఎవరు ఎదురొస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని రోడ్డు మీదకి ఈడ్ చేయాలి. ఏదైతే గతంలో మాట్లాడారో ఒకసారి, 3వ పెళ్ళి 4వ పెళ్ళి అని, ఆ 3వ పెళ్ళి కొడుకే ఇప్పుడు మార్క్ శంకర్ పవనోజ్. తన గురించి మీరు మాట్లాడేటప్పుడు ఈరోజు అంటే ఏమోలే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటాడు కదా, చాలా బలంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఈ పరిస్థితికి తీసుకొచ్చాడేమో అనిపిస్తుంది. ఆయన పేరు తలవటానికి కూడా గజ 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 వణికిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన్ని ఏదో అంటే అందరూ చేయాలని చేస్తున్నారో లేదో తెలియదు, కానీ లేకపోతే మనల్ని ఏమన్నా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారు ఒక మానవత్వ కోణంలో ఆయనకి. ఎందుకంటే ఆయన మానవత్వానికి ప్రతిరూపంగా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారిని. శత్రువునైనా సరే ప్రేమించేటువంటి గుణం ఉన్న నాయకులు, కుటుంబం కూడా. ఏదో ఒక రకంగా మనల్ని ఎగ్జామినేషన్ చేస్తారేమో అనుకుంటున్నారేమో. ఆయన అనుకున్నా కానీ, ఆయన అభిమానులు కానీ, నిజంగా సమాజం మిమ్మల్ని గౌరవించదు. మీరు మాట్లాడినటువంటి భాష, ముఖ్యమంత్రి హోదాలో చిన్నపిల్లల అక్కడికి ఏంటిది స్కూల్కి సంబంధించినటువంటి మీటింగ్కి వెళ్ళి మీరు మాట్లాడినటువంటి భాషని చరిత్రలో గుర్తుంచుకుపోతుంది. డెఫినెట్గా మీకంటూ రాజకీయ భూస్థాపితం అనేది పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయటం వల్లే స్టార్ట్ అయింది. అది మీరు ఇంకా ఆపుతారో అది మీ ఇష్టం. ఇది మాత్రం కర్మ ఎవరిని వదలదు అనడానికి చాలా ఉన్నాయి. కానీ మీలో మానవత్వం ఉంది అని చెప్పి జన సైనికులు కొంతమంది సంకలు గుద్దేసుకుని ఆయన్ని జగనన్న సూపర్, జగనన్న ఇది అని అనుకోవద్దు. ఎంత దుర్మార్గాలు చేశారో, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కుట్రలు చేశారో, బెంగళూరు ప్యాలెస్ వేదికగా ఎన్ని స్కెచ్లు పవన్ కళ్యాణ్ గారిని లేపేద్దామని మీరు వేశారో చాలామందికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అంత ఈజీగా వదిలిపెట్టేటువంటి వ్యక్తి కాదు. కానీ ఏదో కొంతమంది మానవత్వం అనే పేరుతో ఉంది కాబట్టి చాలామంది అనుకుంటున్నారు ఆయనలో ఎటువంటి మానవత్వం లేదు, భయం అనేది ఉంది. ఆ భయంతోనే ఈరోజు ఈ ట్వీట్ చేశాడు ఆయన.